యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని దయలో కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించే సమయం వచ్చింది, మీ కుటుంబాలను ఆశీర్వదించే సమయం వచ్చింది, మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దయచేసి గమనించండి, రేపు బుధవారం, గురువారం, శుక్రవారం 25, 26, 27 అద్భుతమైన ఉపవాస పండుగలు జరగబోతున్నాయి. ఇప్పుడు మన యేసయ్య సన్నిధి పాత వీరంపాలెంలో రండి. వేల మంది ప్రజలు రాబోతున్నారు. పగలు రాత్రి 3 రాత్రులు 3 పగలు జరగబోతున్నాయి. మరి ముఖ్యంగా గమనించండి, తెల్లవారుజామున మిమ్మల్ని అందరినీ 5 గంటలకు నేను ప్రార్థనలో నడిపించబోతున్నాను. అద్భుతాలు జరగబోతున్నాయి. ప్రవచనాలు దేవుడు మాట్లాడబోతున్నాడు. మీ భవిష్యత్తును గురించి, మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి అనేక విషయాలు తెల్లవారుజామున దైవ సేవకుడిగా నేను మీతో మాట్లాడబోతున్నాను. కాబట్టి రండి. ఈ 3 దినాలు మీరు మందిరంలో ఉండొచ్చు. ఎంతమంది వచ్చినా మీకు ఫ్రీ అకామిడేషన్ ఉంటాయి. భోజనాలు, టిఫిన్స్ అన్ని కూడా ఉచితంగా ఇవ్వబడతాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఇస్తున్న వాగ్దానాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, ఆహ్వానించండి. మీరందరూ దీవించబడతారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. 2 వాగ్దానం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం, నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో మనకిస్తున్నాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావట. దేవుని బిడ్డలారా, ఎంతో మంది రోజుల్లో కన్నీరు, వేదన, దుఃఖం, ఎన్నో రకరకాల శోధనలు, కష్టాలు, రకరకాల ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు నా జీవితంలో ఆశీర్వాదం లేదా, నిందలేనా, అవమానాలేనా, కన్నీరేనా, ఎందుకు నా జీవితం, ఎందుకు నా బ్రతుకు, నా భర్త మారలేదు, పిల్ల స్థిరం లేదు, మాట వినట్లేదు, వివాహం అవ్వలేదు, గర్భఫలం లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదని ఎన్నో కలతలు చెందుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు స్థిరం లేక ఎంతో మంది విదేశాల్లో, ఆయా దేశాల్లో అక్కడక్కడ పనులు చేస్తూ ఉన్నారు. అయినా కన్నీరు, అయినా వేదన, అయినా దుఃఖం. చాలా మంది వాగ్దానం వింటున్న మీలో కూడా అప్పులైపోయి, రుణాలైపోయి, బాకీలైపోయి చాలా మంది కన్నీటిలో ఉన్నారు కదా. అయితే దేవుడు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. భయపడొద్దని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఈరోజు నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావంట. హల్లెలూయా. ఈ వాగ్దానం వింటున్న ప్రియ కుమారుడా, కుమార్తె, నీవే ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీ పిల్లలు ఆశీర్వాదకరంగా మారబోతున్నారట. నీ వ్యాపారం దీవించబోతున్నాడు. నీ ఉద్యోగం దీవించబడబోతున్నాయి. ఇంతవరకు ఏమైతే నశించిపోయిందో, ఏదైతే పాడైపోయిందో, అదే దానిని నీ చేతి పనిని దేవుడు ఆస్వాదించబోతున్నాడు. నీ వ్యాపారంలో నూరంతల ప్రతిఫలం, నీ ఉద్యోగంలో నూరంతల ఆశీర్వాదం, మీ పిల్లలు దీవించబడతాం మీరు చూస్తారు. నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావట. నీ కుటుంబానికి నీవు దీవెనకరంగా ఉండబోతున్నావు. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఈరోజు వాగ్దానం నీ కొరకే. నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఈ మాట, ఈ వాగ్దానం త్వరలో నీ జీవితంలో నెరవేరటం నువ్వు చూస్తావు. నువ్వు సాక్షిగా నిలబడబోతున్నావు. ఎక్కడున్నా కానీ ఈ మాట నీ కొరకే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కొరకు ఈ మాట. ఉదయమే లేచి వాగ్దానం వింటున్నావు. నీ కన్నీళ్లు తుడుచుకో, ప్రభు వైపు చూడు, ధైర్యంగా ఉండు. మనుషుల మాటలు పట్టించుకోవద్దు, మనుషుల వైపు చూడొద్దు. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఈ రోజు నీ వాగ్దానం ఏంటంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాల సమయంలో వాగ్దానం విన్నారు? శోధనలో, కష్టాల్లో, ఇబ్బందులు ఉన్నవారు యేసు నామములో మీరు మాట్లాడావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాను అన్నావు తండ్రి, నీకు స్తోత్రం. సహోదరుడు లక్ష్మణ్ కన్నీటిలో ఉన్నావు. ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ప్రభాకర్, ప్రభు నిన్ను ముడుతున్నాడు. నీకున్న ప్రతి శోధనలో నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. స్థలం లేక, ఇల్లు లేక ఒక కుటుంబం ఏడుస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం వింటున్నారు. ప్రభు మీకు మంచి స్థలాన్ని, మంచి ఇల్లును దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు. సీత అనే సహోదరి గర్భఫలం లేక బాధపడుతున్నావు. దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. బలమైన కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నావు. శ్రీనివాస్ అనే బ్రదర్, యేసు నామములో నీ కిడ్నీలను ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. గొప్ప విడుదల మీరు పొందుకుంటున్నారు. చాలా మంది భయపడుతున్నారు. భయపడొద్దని ప్రభు చెప్తున్నాడు. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ప్రియ తమ్ముడు, చెల్లి, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, భయపడొద్దు. మీరు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.